సార్ నేను డెంటల్ స్టూడెంట్ని సార్. యాక్చువల్గా మాకు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కైనా డెంటల్ స్టూడెంట్కైనా ఇంటర్న్షిప్లో 12,000 స్టైఫండ్ రావాలి సార్. బట్ మాకు అసలుకి స్టైఫండ్ ఏం రావట్లేదు. ఆ 12,000 ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. అండ్ 4 years చదివి 5th year ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మాకు స్టైఫండ్ రావాల్సింది కూడా మాకు రావట్లేదు సార్. అండ్ మళ్ళీ ప్రతి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో పీజీ 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. బట్ ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో 9 డిపార్ట్మెంట్స్ అవైలబిలిటీ లేదు సార్. స్టాఫ్ సరిగ్గా ఉండట్లేదు, ఎక్విప్మెంట్ లేదు. దీని గురించి మీరు ఏం చేస్తారు సార్? సార్ నేను ఒక్కటే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు యూత్కు జాబ్స్ లేకుండా చేసి నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల మమ్మల్ని మేమే సోమరిపోతుల్లా చేసుకోవడం కన్నా మీరు ఏదో ఒకటి 5,000కైనా సరే ఏదో ఒక జాబ్ వచ్చేలా చేస్తే ఆ జాబ్ కష్టపడి చేసుకుంటాం తప్ప ఈ 1,000 2,000 మాకు వద్దు. మమ్మల్ని మేమే ఆ వచ్చే 2,000 ఆ 1,000కే మేము ఆ 1,000 వస్తుంది కదా ఇంకెందుకు అనే ఆలోచన మాకు తెప్పికండి దయచేసి. ఇంకొక మాట సార్, నేను మొన్న ఒక సైన్ కోసం విఆర్ఓ ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవడం కోసం విఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక్క సైన్ కి కోసం నన్ను 10 days కాల్ చేస్తే రేపు రా, ఈవినింగ్ రా, 4:30కి రా అని అంటారు. ఆడపిల్లలు అయ్యి లేడీస్ ఎంతసేపు ఉండాలి సార్? మేమే పక్క నుంచి రాం కదా, కిలోమీటర్స్ దూరం నుంచి వస్తాం. లేడీస్ ఎంతసేపు వెయిట్ చేస్తారు ఒక సైన్ కోసం? గవర్నమెంట్ జాబ్ రావాలి అని దేవుళ్ళు మొక్కుకోవడం కాదు సార్. వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ గా చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి. అంతేగాని సార్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తే ఈ టైంకి ఇంకా ఓ లెవెల్కి వెళ్ళి ఉంటది. కానీ వాళ్ళ పని కరెక్ట్ గా చేయడం లేదు, లంచాలు అడుగుతారు సార్. క్యాస్ట్ సర్టిఫికేట్ కి ఒక 100 రూపీస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సార్? మాకు ఇచ్చేదానికే సార్. క్యాస్ట్ సర్టిఫికేట్ కి, ఇన్కమ్ సర్టిఫికేట్ కి, స్టూడెంట్స్ కి 100 రూపీస్ లేకపోతే 200 రూపీస్ ఎందుకు ఇవ్వాలి? మేము ఎందుకు ఇవ్వాలి? మాకు సంతకం పెట్టి ఇవ్వడానికి వాళ్ళకి మేము లంచం ఇవ్వాలి అంట. అది కూడా అటెండర్లు డైరెక్ట్ గా అడగరు. అడిగితే స్టూడెంట్స్ ఏమైనా చేస్తారో అన్న భయం. ఆ భయం ఉన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళ పని వాళ్ళే చేయమని చెప్పండి సార్. మేము ఉద్యోగం కోసం గవర్నమెంట్ ఆ కోచింగ్లు ఈ కోచింగ్లు గవర్నమెంట్ జాబ్ కోసము ఎలా కష్టపడతాము? ఆ జాబ్ వచ్చిన వాళ్ళు చేస్తున్నారా? కరెక్ట్ గా చేయడం లేదు సార్, తిప్పించుకుంటారు. అదేమంటే గవర్నమెంట్ ఆఫీసర్స్. మేము సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్ నుంచి వచ్చాం కాబట్టి మేమంటే చులకనా? ఇంటికి సార్ ఐఎమ్ మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్. మొన్న ఇంటికి కొలాయి పన్ను వేయడానికి 4,000 లంచం అడిగారు మా ఇంట్లో. మా నాన్నని 4,000 లంచం ఇంటికి కొలాయి పన్ను వేయించుకోవడానికి. ఆ దుస్థితిలో ఉన్నాము సార్. థ్యాంక్ యూ సార్.